పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు 4 రకాలు ఉంటారు. యాక్షన్ హీరోసు, డైలాగ్ హీరోసు, రొమాంటిక్ హీరోసు, ఇలా 4 రకాలు. హీరో అనుకున్నవాడు 4 రకాల్లో ఒక రకం అనుకోడు, అన్నీ నేనే అనుకుంటాడు. నాకు అవార్డు వచ్చింది అనుకుంటాడు, నాకు పద్మశ్రీ వచ్చింది అనుకుంటాడు, తృప్తి ఉండదు. పద్మభూషణ్ వచ్చింది, తృప్తి ఉండదు. పద్మవిభూషణ్, తృప్తి ఉండదు. అర్థమైంది, తృప్తి ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అవన్నీ నీకు పద్మభూషణ్ వచ్చింది అని మనం నమస్కారం పెట్టేమంటే ఆడు కాదు ఇలా వెళ్తుంది. అసలు మనం ఆ పద్మభూషణ్ అంటే ఏంటో నాకు అర్థం తెలియదు, అసలు పట్టించుకోను. నా దగ్గరికి వచ్చి మాట్లాడిన వారితో మాట్లాడతాను. ఇప్పుడు ఈ 4 చూసిన సినీ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు? ఎవరిని హీరో అని అనుకుంటారు ఇన్నేళ్ల మీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత? యాక్షన్ హీరో, డైలాగ్ హీరో, రొమాంటిక్ హీరో, ఇవన్నీ కలిసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జర్నలిస్టులు ఎంతమంది? ఓన్లీ ఎన్టీ రామారావు సినిమాలో ఓన్లీ ఎన్టీ రామారావు అయిన వాడు ఎవడు లేడు, శోభన్ బాబు అయిన వాడు ఎవడు లేడు, కృష్ణ అయిన వాడు ఎవడు లేడు. ఏం టాలెంట్ లేకుండా డైలాగ్ అప్పచెప్పేసి హీరో అయ్యాడు. కృష్ణ అప్పచెప్పేస్తాడు డైలాగులు, హీరో అయిపోయాడు. 3 మిగతా వాళ్ళు ఏమి లేదు నా దృష్టిలో. అయ్యారు వాళ్ళు కాదని నేను అనకూడదు. వాళ్ళు వెండి తెర మీద వెలుగుతున్నాం అనుకుంటారు. వెండి తెర మీద జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెలుగుతాడు ఓ సీన్లో. వాళ్ళే కాదు, వాళ్ళు 14 రీల్లో వెలిగితే వీడు 2-3 రీల్లో వీడు వస్తాడు. అదే శాస్త్రం కాదు. ఏ హీరోకైనా డౌన్ఫాల్ తప్పదు, ఏ హీరోయిన్కైనా డౌన్ఫాల్ తప్పదు. హీరోయిన్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది అక్కడ వచ్చి అప్పుడు వస్తున్న కొత్త హీరోని ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏదో చేస్తూ ఉంటారు, సెటిల్ అయిపోతారు. హీరో డౌన్ఫాల్ అయ్యే ముందు ఆడికి చెడు బుద్ధి పుడుతుంది. సినిమా తీద్దాం, మంచి కథ, బయట సినిమా తీస్తేనే ఇష్ట అవ్వట్లేదు, నువ్వు సొంతగా సినిమా తీస్తే ఇష్ట అవుతుందా? కాంతారావు అలాగే పోగొట్టుకున్నారు, సొంత సినిమాలు తీసి పోగొట్టుకుంటూ ఉంటారు. సోమనారు ఆ బుద్ధి తక్కువ పని చేయలే, ఆయన ఎప్పుడు సినిమా తీసేవాళ్ళు తీస్తారు. వాళ్ళకి వెనకాల బలంగా ఉండాలి, తమ్ముళ్ళు బామర్దులు సినిమాలు తీస్తూ చూసుకునేవాళ్ళు ఉండాలి. కృష్ణకి అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకునేవారు. అంటే కృష్ణ ఒక ప్రభంజనంలా వెలిగాడు, ఒక ప్రభంజనంలా తీశాడు సినిమాలు. ముందుకు డేవిల్గా తీశాడు. రామారావు తీస్తా అల్లూరి సీతారావు తీయకుండా మూల పెడితే ఈయన తీశాడు. మీరు ఎందుకు తీస్తున్నారు? నేను తీస్తాను కదా, తీద్దాం అనుకుంటా అంటే నేను తీస్తున్నానండి, మీరు తీసుకోండి కావాలంటే అన్నాడు. కురుక్షేత్రం మీరు ఎందుకు చేస్తున్నారో, నేను దానవీరస్థానం కానీ చేస్తానంటే మేము చేస్తున్నాం, మా బ్యానర్లో మేము చేస్తున్నాం, మీ బ్యానర్లో మీరు చేయండి అన్న వ్యక్తి కృష్ణ. ధైర్యం ఉంది అతనికి. శోభనకి ధైర్యం లేదు, వెనకాల బలగం లేదు, ఏమీ చేయలేదు. తనకు తాను సంపాదించుకున్నాడు, తనకు తాను సెటిల్ అయ్యాడు. పక్కవాడిని ఏదో అలా చేతానికి అలా రూపాయి విసురుతో ఆడు పబ్లిక్ బయటికి పోతే మళ్ళీ మనకు అవసరం అనుకుని వాడిని అలా ఉంచి బయటికి పోకుండా దగ్గర ఉండకుండా మధ్యలో చేస్తారు, చేసి వాళ్ళు పెరుగుతారు. మనం బయటికి పోయామనుకోండి కష్టం కదా, అంటే బయటికి పోవనివ్వరు. మనం ఏంటంటే లైఫ్ అంతా అక్కడ గడిపేసామనుకోండి, బయటకు వచ్చి దారి తెలియక హైదరాబాద్ వెళ్ళాలా, ఇంటికి పోవాలా, గోదావరిలో దిగాల, సముద్రం దిగాల అనుకుంటున్నా. నాకు అలాంటిది లేదు. నేను 5 రూపాయలతో వచ్చాను ఇక్కడికి, 5 రూపాయలతో వచ్చాను. 5 రూపాయల కంటే ఎక్కువే ఉన్నాయి అంటే పర్వాలేదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు 60 ఏళ్ళు నాకు 5 ఏళ్ళు అయిపోయినట్టు అయిపోయింది. 5 ఏళ్ళలో 5 ఏళ్ళు అయినట్టు అయింది. 60 ఏళ్ళు 5 ఏళ్ళు. మొదట్లో స్టైల్ చాలా కాస్ట్లీ ప్యాంట్లు షర్ట్లు, పైన క్యాపు, సిగరెట్ పైప్ అన్నీ ఉండేవి. అన్నీ మెల్లిగా తగ్గించుకుంటూ వచ్చాను. శోభనారాయణ ఉన్నప్పుడు లోనాగేనా అన్నీ ఉండి బయటకు వచ్చిన తర్వాత స్వతంత్రంగా బతకాలి కదా, వేషాలు వేయాలి కదా. అలా శోభనారు కంపెనీ వాళ్ళు వేషాలు ఇవ్వరు కదా, ఆయన ఏమైనా అనుకుంటాడని వాళ్ళని కూడా మంచి చేసుకుంది. ఆ వేషం పోయినా ఆ డబ్బులు తీసుకుంది. శోభనా గారు ఆయనతో గొడవ వచ్చి బయటకు వస్తే ఆయన పిచ్చి వేషం అయితే పొజిషన్ తిట్టచ్చు కదా, చెప్పలేం కదా, ఆడికి ఎందుకు ఇచ్చారు అనొచ్చు కదా, అనొచ్చు కదా. అంత జాగ్రత్తగా ఉండేవాడిని. అలా జాగ్రత్తగా ఇప్పటికీ ఆనందంగానే ఉన్నాను. వెనక ఎంత ఆనందంగా ఉన్నానో వేషాలు వేసే ముందు అంత ఆనందంగానే ఉన్నాను. ఎందుకంటే రామారావు సాహచర్యం, కాటకడ ప్రసాద్ గారు లాంటి సాహచర్యం, శోభనా గారు లిమిట్ సాహచర్యం, కృష్ణ గారి సాహచర్యం, ఈ సాహచర్యాల వల్ల చాలా నేర్చుకున్నాను. చాలా డబ్బు
లేనిదే బతకలేవా అని రాసి పెట్టుకున్నాను. డబ్బు లేనిదే బతకచ్చు, మాటలతో బతకచ్చు, మాటలు అమ్మి బతకచ్చు. మాటలు అమ్మి వ్యవహారం నా దగ్గర ఉంది, మాటలు అమ్మేసి బతుకుతాను. అంచేత ఎలాగైనా బతకాలి. ఎలా బతికినా ఏం బతికినా భగవంతుడు పెట్టిన ఆయుష్ అంతవరకు బతుకుతాం. రావ్ అండ్ రావ్ పేరుతో రాసిన పోస్ట్ కార్డ్ రివ్యూలను చూసి వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి? ఎవరైనా ఫోన్ చేసి అడిగేవాళ్ళ, లేకుంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళ? రివ్యూలు, పోస్ట్ కార్డ్ రివ్యూ చూసిన తర్వాత అందరికీ తెలుసు నేను రాస్తాను ఏమని కదా. హరివీర భయంకరుడు తెలుగు చలనచిత్ర చరిత్రలో హరివీర భయంకరుడు ఏచూరి చలపతిరావు ఒకడే. ఎందుకంటే అప్పుడు హిందూ నేషన్లో కూడా రాసేవాడు కదా, హిందూ నేషన్ అవి కూడా రాసేవాడు. పబ్లిక్ భయపడేవాడు కాదు. ఇప్పుడు ఎవరన్నా అడిగేవాళ్ళ, ఏచూరి గారు మా సినిమా గురించి రాయండి? నేను చాలా దెబ్బలు తిన్నాను. కాళాశర్మ అని ఒక పేరు ఉండేది, ఆయన దాంట్లో కూడా రాసేవాడు. కాళాశర్మ గారు దెబ్బలు తిన్నాడు, నేను తిన్నాను. కోర్టుకి వెళ్ళాను, గెలిచి బయటకు వచ్చాను. ఇప్పుడు దెబ్బలు తిని ఓపిక లేదు. ఎవరు తీసుకెళ్లారు కోర్టుకి? ప్రొడ్యూసర్లు ఒకళ్ళిద్దరు నా మీద రిపోర్టులు చేస్తే కోర్టుకి వెళ్ళాలిగా. నేను లోకల్గా కాకినాడలో లోకల్ పేపర్ పెట్టినప్పుడే కోర్టుకు వెళ్ళేవాడిని రాసేసేవాడు అందరి మీద. ఎవరన్నా అడిగారా మిమ్మల్ని మా సినిమా గురించి రివ్యూ రాయండి, పోస్ట్ కార్డ్ రివ్యూ రాయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారా? అంత దమ్ము ఎక్కడుంది? వాడి గురించి రాస్తే ఆశ్చర్యపోతారు. పరిచయాలు రాసేవాడిని, చాలా బాగా రాస్తారు మీరు అనేవారు. మీ కళ ఎవరికి లేదనేవారు. గడిది కూడా అంతా అవుతుంది, ఏదో రాస్తాలే, నాకంటే ఇంకోటి వస్తాడు. ఇప్పుడు శోభనబాబు గారు లేకపోతే నాగేశ్వరరావు గారు చిన్నప్పుడు యాక్ట్ చేసిన పిక్చర్లు కూడా చూడగలమా? ఆడలాగా ఆడది మగాడు యాక్ట్ చేసినట్టు ఉంటుంది, ప్రియల గొంతుగా. అనుభవం మీద వస్తుంది, అనుభవం మీద. నేను ఏ పత్రికల్లో పని చేయలేదు, కానీ 5 పత్రికల వాళ్ళు నా ఇంటి పేరుతో కాలం పెట్టేసి 30 ఏళ్ళు రాశాను. ఏచూరు లేఖ, ఏచూరు చిటపట, ఏచూరు పేజీ, ఇలా కాగడాల ఏచూరు పేజీ, ఏచూరు చిటపట, ఏచూరు లేఖ, ఇంటి వెంకటేశ్వర సినిమాలో 30 ఏళ్ళు నడిచింది. నా ఇంటి పేరుతోటే కాలమ్స్ రాశాను. ఆ కాలమ్స్లో అందరి గురించి రాసేవాడు రకరకాల. గబుక్కుని ఎన్టీ రామారావు గారు యాక్షన్ పిక్చర్లలో ఫస్ట్ ఇది ఉంటుంది ఏంటి, దాని మీద వెళ్తాడు క్రెయిన్ మీద, ఈ కొండలు దాడతారు ఏంటి, కొండలు క్రెయిన్ ఫస్ట్ క్రెయిన్ మనకి సినిమా ఫీల్డ్లో చూపించింది అగ్గిరాముడు. ఆ బుక్లో రాశాను, బుక్ మీకు ఇచ్చాను, ఓ బుక్ మీకోసం, ఓ బుక్ ఆయన కోసం. అగ్గిరాముడు అవన్నీ రాస్తాను అనమాట. ఫస్ట్ క్రెయిన్ వాడింది అగ్గిరాముడు. ఇలా తిప్పుతూ ఉంటారు, మీరు చిన్నప్పుడు చూసారు లేదు సినిమా. రామారావు దైవం అని ఎందుకంటానంటే, రామారావు చాలా గొప్పవాడు అనుకోడు, నాకేం తెలియదు అనుకుంటాడు, చిన్నపిల్లల తత్వం. ఆయన ఒక క్వశ్చన్ వేసాడు, మన పిక్చర్లు ఫ్లాపులు అవుతున్నాయి హీరోగా. అవునండి అవుతాయి, ఓ సలహా చెప్తాను, ఫాదర్ అండ్ సన్ వేయండి, డబుల్ రోల్ వేయండి, మీరే వేయండి. ఫాదర్ ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ చేయండి, ఫాదర్ కంటే కొడుకు ఇంపార్టెంట్ అయితే కొడుకు చేయండి. అది చేస్తే సూపర్ హిట్ అయిపోయి మళ్ళీ మీరు హీరో కంటే పెరిగిపోతారు. ఆ సలహా ఇచ్చింది ఆయన దగ్గర ఉన్నాను, నేనే ఇచ్చాను, చేశాడు. ఒకసారి సినిమా లేదండి అన్నాడు, ఖాళీగా ఉన్నాను 6 నెలల నుంచి అన్నాడు. 6 గంటల్లో మీకు సినిమా వస్తుంది, కానీ ఆ డైరెక్టర్కి మీరు చేయట్లే, విఠలాచార్య గారి సినిమా. వెంటనే గోపి అని హిందీ పిక్చర్ కొన్నాడు ఆయన, అది పల్లెటూరు చిన్నాడుగా చేసి చేయించాను, చేశాడు. రామారావు చేశాడు, పెద్ద ఆళ్ళది బాగా చేశాడు.